రైట్ రైట్. ఇజ్రాయెల్ గారు ఏ ఆరోపణ చేసినా కూడా అంతిమంగా సాక్ష్యాలు చూపించాలి. గతంలో మీరు ఈవీఎంల ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేసో ట్యాంపర్ చేసో ఇంకోటి ఏదో చేసో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించినప్పుడు ఎక్కడ సాక్ష్యాలు లేనటువంటి పరిస్థితి. అంతకు ముందు మీరు గెలిచినప్పుడు 150 సీట్లు గెలిచినప్పుడు టీడీపీ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవు. ఈవెన్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఎక్కడైనా అక్రమాలు జరిగాయని చెప్పినా కూడా పూర్తి స్థాయిలో ఆయన ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితి. ఆధారాలు లేకుండా ఈ రకంగా రాజ్యాంగబద్ధ వ్యవస్థల మీద బట్ట కాల్చి మీద వేయడం కాదా అనేటటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్? ఒక్క నిమిషం బాలగౌరవం గారు, ఒక్క నిమిషం ప్లీజ్ బాలగౌరవం గారు, ఒక్క నిమిషం. బాలగౌరవం గారు, నేను మళ్ళీ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుతుంది కానీ ప్లీజ్ బాలగౌరవం గారు, ఈ క్వశ్చన్ మీకు కాదు బాలగౌరవం గారు, ప్లీజ్ ఇజ్రాయెల్ గారు కంటిన్యూ. బాలగౌరవం గారు, ఈ క్వశ్చన్ మీకు కాదు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. నేను మీకు టైం ఇచ్చినప్పుడు మీరు చెప్తున్నాడు కానీ వెనక నుంచి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తారో వాళ్ళ నాయకురాలు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఈయనేదో చెప్తున్నాడు కానీ బాలగౌరవం గారు, ఇది కరెక్ట్ కాదు మధ్యలో ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం బాలగౌరవం గారు, ఒక్క నిమిషం ప్లీజ్ బాలగౌరవం గారు, మీరు చెప్పేది ఎవరికి కూడా ఆడియో వెళ్ళదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎవరు కూడా నిజంగా పరిపాలన కానీ లేకపోతే బాలగౌరవం గారు, ఇలా అయితే నేను మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేని తర్వాత ప్లీజ్ మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడతారు కానీ ఇజ్రాయెల్ గారు కంటిన్యూ. సార్, ఇప్పుడు గతంలో అయితే కొద్దిగా అనుమానాలు ఉండే, ఆ అనుమానాలు తారాస్థాయికి చేరినాయి. ఇది దేశవ్యాప్తంగా జరిగినాయి. ఇప్పుడు ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లో గానీ మన రాజ్యసభలో గానీ ఇక ఆ విషయం మీద ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, ఒక ఆరోపణలు విపరీతమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదమైనటువంటి ఎలక్షన్ జరిపించాలి. బ్యాలెట్ బ్యాలెట్ నమూనాని వెలువరించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అందులో తప్పే ఉంది. ప్రజల పీపుల్ మెజార్టీ పీపుల్ కోరుకున్న అంశాన్ని పరిగణలోకి ఎందుకు తీసుకోకూడదు ఎలక్షన్ కమిషన్? అలా కాదు, బ్యాలెట్ పేపర్ అయితే మాత్రం పారదర్శకంగా జరిగిపోతాయా? గతంలో బ్యాలెట్ పేపర్ విధానం ఉంది ఇజ్రాయెల్ గారు, ఎంత పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి గతంలో బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు? ప్రతి ఒక్కరికి ఈవీఎంల మీద అనుమానం ఉంది సార్. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతున్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. తెలివైన నాయకులందరూ కూడా మరి అదే విషయాన్ని లేవనెత్తుతున్నారు. ఈ ప్రధానంగా మరి కొంతమంది జ్ఞానులు లేదంటే తెలివైన వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ కూడా ఏం చెప్తున్నారు, ఈవీఎంల వల్ల కొంత చిన్న లాజిక్ ఇజ్రాయెల్ గారు, చిన్న లాజిక్. ఓకే, మీరు అన్న పాయింట్ తీసుకుందాం. నిజంగానే అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది, ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే ఓకే, ఈవీఎంలు పక్కన పెట్టారు, బ్యాలెట్ పేపర్ మళ్ళీ పాత పద్ధతి తీసుకొచ్చారు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగాయి. ఈసారి మళ్ళీ ఓ పార్టీ గెలిస్తే బాగానే జరిగిందంటది, ఓడిపోయిన పార్టీ రిగ్గింగ్ జరిగిందంటది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఈవీఎంలు పెట్టాలా? మళ్ళీ ఈవీఎంలు పెడితే ఈవీఎంల మీద నమ్మకం లేదంటారు, మళ్ళీ బ్యాలెట్ పేపర్ అంటారు. ఈ రకంగా అంటే గెలిస్తే ఒకలాగా, అంటే ఇది ఒక వైఎస్ఆర్సీపీనో టీడీపీనో కాంగ్రెస్ బీజేపీ అని కాదు, దేశవ్యాప్తంగా కూడా గెలిస్తే రాజకీయ పార్టీలు ఒకలాగా, ఓడిపోతే ఒకలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఇంకా సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది? నేననేది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ పీపుల్ అభిప్రాయం తీసుకోండి సార్. మెజార్టీ పీపుల్ అభిప్రాయం తీసుకుని ఆ ప్రకారం చేయండి. తప్పు ఏంటంటున్నాను నేను. ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు మేలు కోరాలి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా అందరూ వెళ్ళాలి, ప్రజాస్వామ్యం అన్ని పార్టీలు కూడా అవకాశం రావాలి. వచ్చే టైంలో మెజార్టీ పీపుల్ యొక్క ఆలోచన విధానం తీసుకుంటే మంచిది కదా నేను అడుగుతున్నాను. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు మీరు కూడా ఈవీఎంల మీద, ఈ ఎన్నికల వ్యవస్థ మీద, వీటి మీద చాలా సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఈవీఎంలతోనే అధికారంలోకి వచ్చారు. గతంలో ఇదే పోలీసు వ్యవస్థ మీద స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ తరహా, ఇప్పుడు వైసీపీ ఏ తరహా వ్యాఖ్యలు చేస్తుందో ఈ తరహా వ్యాఖ్యలు, అనుమానాలు అప్పుడు మీరు చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు అవే మీ దగ్గరికి వస్తే మమ్మల్ని మీరు సమర్థించుకున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది? ఈవీఎంలు బ్యాలెట్లు